మిత్రులారా, ఈనాడు కొందరు ఔరంగజేబు ముస్లిం మతోన్మాది అని, శివాజీ ఆయనను ఎదిరించినటువంటి హిందూ వీరుడు అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఔరంగజేబు ముస్లిం మతోన్మాద, శివాజీ హిందూ ధర్మ రక్షకుడా? పరిశీలిద్దాం. కమ్యూనలిజం కంబ్యాట్ అనేటటువంటి పత్రిక ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఔరంగజేబు అలహాబాద్లోని సోమేశ్వరనాథ్ దేవాలయానికి కొంత నగదును విరాళంగా ఇచ్చాడు అని ఈనాం గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర దేవాలయానికి కూడా ఆయన విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే చిత్రకూటంలోని బాలాజీ దేవాలయానికి, గౌహతిలోని ఉమానంద దేవాలయానికి, అలాగే గౌహతిలో ఉన్నటువంటి శత్రుంజయ జైన్ దేవాలయానికి కూడా ఔరంగజేబు వివరాలు ఇచ్చినట్టుగా కమ్యూనలిజం కంబ్యాట్ అనేటటువంటి పత్రికలో వివరాలు వచ్చాయి. ఇక్కడ ప్రొఫెసర్ భీషాంబర్నాథ్ పాండే అనే ఒక చరిత్ర ప్రొఫెసరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఔరంగజేబు అనేక హిందూ దేవాలయాలకి, సిక్కు గురుద్వారాలకి, జైన్ దేవాలయాలకి ఈనాములు విరాళంగా ఇచ్చినట్టుగా రికార్డులు తెలియజేశాయి. అలాగే ఔరంగజేబు కేవలము మతోన్మాది కాదు, అతను అవసరం వస్తే మసీదులను కూడా ధ్వంసం చేశాడు అనే ఒక రుజువిస్తారు. గోల్కొండ పరిపాలకుడైనటువంటి తానీషా శిస్తును వసూలు చేసి ఆ కోట్లాది రూపాయల ధనాన్ని ఔరంగజేబు పాదుషాకు పంపకుండా దాన్ని హైదరాబాద్లో భూమిలో పాతి దాని మీద జామా మసీదును కట్టించాడు. ఔరంగజేబు అడిగితే ధనాన్ని పంపలేదు. ఔరంగజేబు ఎక్కడ ఆ ధనాన్ని దాచిపెట్టాడో అర్థమైంది. వెంటనే సైన్యాన్ని పంపించి ఆ మసీదును కూలగొట్టి భూమిని తవ్వించి ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఢిల్లీ తరలించాడు. ఈ రకంగా ఔరంగజేబు మతోన్మాది అయితే మసీదును కూలగొడతాడా? ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఔరంగజేబు ముస్లిం మతోన్మాది కాదు అని. ఈ మసీదులు కూలగొట్టడం అనేటటువంటి విషయాన్ని రామ్ పునియాని అనే ఒక ప్రముఖ చరిత్రకారుడు మతతత్వ రాజకీయాలు అనే గ్రంథంలో 65వ పేజీలో రాశాడు. అలాగే శివాజీని పరిశీలిస్తే ఆయన తన యొక్క సేనానులుగా ఇబ్రహీం గర్ది, దౌలత్ ఖాన్లను నియమించుకున్నాడు. అలాగే విదేశాంగ శాఖ కార్యదర్శిగా ముల్లా హైదర్ను నియమించుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన యొక్క అంగరక్షకుల్లో అతి ముఖ్యుడైన వాడు మదారి మెహతర్ అని చెప్పి ఒక ముస్లిం కుర్రవాడు. ఇతను శివాజీ ఆగ్రా నుంచి ఔరంగజేబు చెర నుంచి పారిపోవటానికి ప్రాణాలు రిస్క్ తీసుకొని శివాజీకి సహాయపడ్డటువంటి వ్యక్తి. అలాగే శివాజీ రాయగఢ్లో తన యొక్క నివాస స్థలానికి ఎదురుగా జగదీశ్వరాలయం కట్టించాడు. దాని ఆవరణలోనే ఒక మసీదును కూడా నిర్మించుకున్నాడు. ఈ రకంగా హిందూ దేవాలయాలకి, జైన దేవాలయాలకి, సిక్కు గురుద్వారాలకి ఔరంగజేబు అనేక రకాలుగా ఈనాముల రూపంలో విరాళాలు ఇచ్చాడు. అదే రకంగా శివాజీ ముస్లింలను తనకు అతి ముఖ్యమైనటువంటి సేనాలు అంగరక్షకులుగా పెట్టుకున్నాడు. అసలు ఆయన సేనలో 3వ వంతు మంది ముస్లింలు అనేది చరిత్రకారులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఔరంగజేబు ముస్లిం మతోన్మాది కాదు, శివాజీ హిందూ ధర్మరక్షకుడు కాదు. శివాజీ తన యొక్క ఒక రాజ్యాన్ని స్థాపించడం కోసం కృషి చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి వీరుడు. అలాగే ఔరంగజేబు తన రాజ్య పరిరక్షణ కోసం అని చెప్పి అడ్డు వచ్చినటువంటి దేవాలయాలను, మసీదులతో సహా నాశనం చేయటం, రాజ్యాన్ని పరిపుష్టం చేయడం కోసం, ప్రజలందరి సహకారం కోసం అనేక మందికి ఈనాములు ఇచ్చినటువంటి వ్యక్తి తప్పితే వీరిద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మతతత్వవాదులు కాదు అనే విషయాన్ని చరిత్ర రుజువు చేస్తుంది.